ఈరోజు మనం మెహర్ బాబా గురించి కొంత తెలుసుకుందాం. మెహర్ బాబా భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు. ఆయన తాను భగవత్ అవతారమని ప్రకటించుకున్నాడు. జూలై 10, 1925 నుండి తనువు చాలించే వరకు మౌనంగానే గడిపాడు. విస్తృతంగా పర్యటించాడు. కుష్టు వ్యాధిగ్రస్తులను, పేదవాళ్లను, మానసిక వ్యాధిగ్రస్తులను కూడా సేవలు చేశాడు. జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. మనిషిలో స్వార్థం అనే భూతాన్ని తరిమి కొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే తోటి మానవులను ప్రేమించు, అప్పుడే పరమాత్మకు దగ్గరవుతావని చెప్పేవాడు. ఇతరుల లోపాలను ఎత్తి చూపడం కన్నా మనల్ని మనం సంస్కరించుకోవడంలోనే నిజమైన గొప్పతనం ఉందన్నాడు. ఇతరులకు చెడు చేయకపోవడమే మనం చేయగలిగే మంచి అని చెప్పాడు. 1969 జనవరిలో పరమపదించాడు. ఆయన సమాధి మందిరం అహ్మద్ నగర్ దగ్గర మెహరాబాద్లో ఉంది. ఈ మెహర్ బాబా షిరిడి సాయి నాథుల వారిని చివరి రోజుల్లో కలిసినప్పుడు మెహర్ బాబాని సాయి ఆవో పర్వర్దిగార్ అని సంబోధించి ఆయన్ని ఆశీర్వదించారు. మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా.